హలో సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సార్ యాక్చువల్‌గా ఈ మూసీ నది విషయానికొస్తే గూడా అంటే ఎంతవరకు మీరు మీ పార్టీ నుంచి సపోర్ట్ ఇవ్వబోతున్నారు ప్రజలకి? మూసి ముఖ్యంగా మూసి ప్రణాళికను ప్రధానమంత్రి మహాగంగను ఎలా చేసిండో అలా చేస్తే బాగుంటది. కానీ మామూలు గ్రామీణ ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మూసిని పునరుద్ధరించడం ప్రణాళిక చేయడం చాలా మంచిదే, వద్దంటలేం. కానీ ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా అంటే ఇప్పుడు ముఖ్యమైన అపార్ట్మెంట్ల నుంచి అన్ని రాష్ట్రాల వారు వచ్చి బతుకుతున్నారు మన దగ్గర. అది అంటే అక్కడ గాంధీ విగ్రహాన్ని పెడితే బీజేపీ పార్టీకి ఏమైనా నష్టమా? అక్కడ గాంధీ విగ్రహం పెట్టొచ్చు, ఉన్న స్థలంలో పెట్టండి. కానీ అదర్ ల్యాండ్ల నుంచి వాళ్ళను అపార్ట్మెంట్ల నుంచి కాల్ చేయించడము, వాళ్ళు కూడా 15 ఏళ్ల నుంచి కొన్నారు కదా, వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి వాళ్ళకు ఆ పని చేయకుండా మూసి ప్రణాళిక చేస్తుండే ఒక పని పెట్టుకున్నాడు. కానీ ఈ పబ్లిక్ ను చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ స్వలాభం గురించి చేసే పని లేక కొడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందంటే పని చేస్తున్నారు, మళ్ళా ఆస్తులు కూడా కొట్టుకునే పని కూడా చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ఖాళీ పబ్లిక్ ఉపయోగ పని చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అదేవిధంగా అయితే సార్ ఇంకొక విషయం అన్నమాట. రీసెంట్ గా మనం చూసాం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు చెప్పాలంటే షబ్బీర్ అలీ గారు అంటే ఈ ఇష్యూకి వస్తే చాలా వరకు బీజేపీ పార్టీ శ్రేణులను ఎవరిని కూడా అందరినీ కూడా నిర్బంధం చేసేసి ఎక్కడ కూడా మీటింగ్స్ పెట్టుకోవడానికి అలో చేయలేదు. ఎందుకని అంటే ఈ పాలన గురించి ఏం చెప్తారు? అంటే వాళ్లకు 2.5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. మొత్తము వాళ్ళ ఇప్పుడు రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు ఇవ్వలేరు. మళ్ళీ ఇందిరమ్మ గృహ పథకాలన్నారు, ఏది కార్యక్రమాలు జరుగుతలేవు. పబ్లిక్ లో పోతే వాళ్ళకు స్పందన లేదు. బీజేపీ ఏ విధంగా ముందుకు పోతుందేమని వాళ్ళలో ఒక గుబులు అనేది, భయం అనేది ఉన్నది. కాబట్టి బీజేపీ శ్రేణులను గృహ నిబంధనలు చేస్తున్నారు. వాళ్ళు షబీర్ అలీ కూడా అదే చేస్తున్నాడు.